కోరుకొండ మండలంలో ఇవాళ రాజానగరం నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత అయినటువంటి మా ఎమ్మెల్యే గారి బత్తుల బలరామకృష్ణ గారు జన్మదిన వేడుకలు ఇవాళ కోరుకొండ మండలంలో పార్టీ ఆఫీసులో జన సైనికులు అందరి సమక్షంలో భారీగా జరిపోవడం చాలా సంతోషకరం. మనకి మండల కరీంనగర్ గారు, అడ్డాల శ్రీనివాస్ గారు మరియు జన సైనికుల ఆధ్వర్యంలో ఇవాళ భారీగా జన్మదిన వేడుకలు జరుపుకున్నాం. ఎందుకంటే రాజానగరం నియోజకవర్గంలో ఇవాళ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతున్నటువంటి బత్తుల బలరామకృష్ణ గారు ఏమైతే ఉందో ఇవాళ ఎన్నో రకాల అసెంబ్లీలో కావచ్చు గలమెత్తడం, ప్రజా సమస్యలపై గలమెత్తడం, అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది కూడా కార్యాచరణ చేసుకోవడం, జన సైనికులకి ఎంతో బలమైన ఒక శక్తిగా రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ మారిందనడానికి ఇవాళ అభివృద్ధిలో ముందంజలో ఉండడమే. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధిలో ముందంజలో రాజానగరం నియోజకవర్గం, అలాగే సీఎం మార్పు చెక్కులు అందుకేయడంలో కూడా రాజానగరం నియోజకవర్గమే ముందంజలో అని చెప్పేసి మరి చెప్పుకోవాలి. ఇవాళ అసెంబ్లీలో 175 నియోజకవర్గాల్లో ఎక్కువ ప్రజా సమస్యల మీద స్పందించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అని చెప్పుకోవాలి. నిత్యం పేద ప్రజల సేవా కార్యక్రమాల్లో ఉంటూ అసెంబ్లీలో ప్రజా సమస్యల గురించి మాట్లాడుతూ ఇవాళ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కావచ్చు, ఇవాళ పవన్ కళ్యాణ్ దగ్గర దృష్టిలో కూడా ఇవాళ బలరామకృష్ణ గారు చాలా బలమైన వ్యక్తి అనేది ఇవాళ తేటతెల్లమవుతుంది. దానికి నమ్మి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ బలరామకృష్ణ గారికి అమలాపురం అంటే అంబేద్కర్ కోస్తా జిల్లాలో పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించినటువంటి బాధ్యతలు ఏదవుతుందో ఇవాళ క్రియాశీలక సభ్యత్వాల నిమిత్తం ఒక 7 నియోజకవర్గాలు బలరామకృష్ణ గారికి బాధ్యతలు అప్పగించారంటే అది చాలా మా జన సైనికుల్లో ఎంతో ఉత్తేజం ఇచ్చింది. ఎందుకంటే సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి 2 సంవత్సరాలు ఎలక్షన్ ముందు 2 సంవత్సరాల ముందు రాజకీయాల్లోకి వచ్చి ఇవాళ భారీ 35,000 వేట్ల మెజార్టీతో నగ్గి ఇవాళ పక్కనున్న అమలాపురం పార్లమెంట్ సెగ్మెంట్ కి ఎన్నికవడం మా రాజానగరం నియోజకవర్గంలో జనసేనకి ఎంతో బలాన్ని చేకూర్చింది. రేపు రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయిలో బత్తుల బలరామకృష్ణ గారు దిశా దశ నిర్దేశం పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితులుగా మారబోతున్నారు. త్వరలో ఖచ్చితంగా ఏదవుతుందో బలరామకృష్ణ గారు రేపు రాబోయే రోజుల్లో మీకు మంచి గుడ్ న్యూస్ చెప్పబోతున్నాం. ఖచ్చితంగా మినిస్టర్ కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా బలరామకృష్ణ గారికి కనిపిస్తున్నాయి. అలాగే మా బలరామకృష్ణ గారు నమ్ముకున్నటువంటి జన సైనికులందరూ కూడా ప్రతి గ్రామాల్లో కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ క్రియాశీలక సభ్యత్వాలు చేసుకుంటూ పేద ప్రజలకి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ మేమంటూ కూడా సమాయత్తన గారి వద్దున్న బలరామకృష్ణ అండదండలుగా ఉంటామని చెప్పేసి ఒక జన సైనికులుగా మేమందరం కూడా చాలా గర్వపడుతున్నాం. ఈ రాజానగరం నియోజకవర్గంలో ఒక బలమైన శక్తిగా బలరామకృష్ణ గారు ఉండడం మా జన సైనికులకు ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చింది. అలాంటి బలరామకృష్ణ గారికి ఆ వెంకటేశ్వర స్వామి, ఈశ్వరుడు, అల్లా, ఈ జీసస్ ఎప్పుడు కూడా అతని ఆశీర్వాదాలు ఉండి 100 సంవత్సరాలు నిండు నూరేళ్ళగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, అలాగే వాళ్ళ ఏవతుందో వాళ్ళ సతీమయ్య వెంకటలక్ష్మి గారు కూడా చాలా పేద ప్రజల కార్యక్రమాల్లో కావచ్చు అన్ని రకాల కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా చాలా సంతోషంగా భావిస్తూ జనసేన పార్టీ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో రాజానగరం నియోజకవర్గం రేపొద్దున్న మంచి క్రియాశీలక పాత్ర పోషించబోతుంది. జై బత్తుల, జై బత్తుల, జై బత్తుల.